ఈలోపు మీ ఆత్మను కలిగి భూమి మీద ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుడి కూతుళ్ళు దేవుడి కొడుకులు అయిపోతారు. కాబట్టి దేవా, ఇది చివరి అవకాశం. మీ ఆత్మను పొందుకునే ఆరాటం, మీ ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన, పరిశుద్ధాత్మను నింపుపరచబడటం కొరకు ఈ ఆచరణలు, భిక్షాటనలు, రోధనలు మాకు నేర్పించమని మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేయించున్నాం. ఈరోజు మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఈ నెల మొదటి విశ్రాంతిలో ఈ పవిత్ర పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. అన్ని విషయాల్లో సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి మా పోషకుడు, మా సంరక్షకుడు, బలహీనత నుంచి విడుదలగా ఇచ్చేయండి. అన్ని పరిస్థితులు ఎరిగిన వారు శాంతాడంతా లిస్టు మీ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అందరినీ ఎరిగిన వారు, అందరి అంతర్యాన్ని ఎరిగిన వారు. అందరిలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, అందరిలో ఏముందో కూడా మీకు తెలుసు. కాబట్టి ఎవరు ఏ రకంగా భయపడుతున్నారో, బాధపడుతున్నారో ఎరిగిన వారు. కాబట్టి ఇక్కడే వాటికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీ చిత్తమైతే వాటి నుంచి మమ్మల్ని విడిపించండి. ఆరోగ్య విషయంలో కృప చూపించండి దేవా. మిమ్మల్ని కనిపించడానికి, మిమ్మల్ని నోరారా స్థుతించడానికి, నా మనస్ఫూర్తిగా ఆరాధించుకోవడానికి నన్ను కొంతకాలం భూమి మీద శరీరంతో ఉంచయ్యా. ఈ రోగాల నుంచి విడుదల దయచేయండి. నన్ను, నా భార్యను, నన్ను, నా భర్తని ప్రేమించి నాకు బిడ్డలు ఇచ్చారు కదా తండ్రి. ఆ బిడ్డలకి మీరు చూపించమన్న మార్గం చూపించే వరకు, వారికి మీ ద్వారా నేను చేయాల్సినవన్నీ చేసే వరకు, నాలో షుగర్ ఉండొచ్చు, నాలో బీపీ ఉండొచ్చు, కానీ రోమా పత్రిక 5:17 నీవు చేసిన పాప ఫలితం నేను తిరుగుకుంటా వెళుతుంది, కానీ దాని వెనకాల యేసయ్య కృప బ్రతికించుకుంటూ వస్తుంది. రోగం నన్ను తినేస్తూ వెళుతుంటే, రోగం నా జీవకణాలను చంపుకుంటూ వెళుతుంటే యేసయ్య జీవం మళ్ళా బ్రతికించుకుంటూ వస్తుంది. ఈ ఒక్క మాట నన్ను బ్రతికిస్తుంది. కాబట్టి దేవా, నాలో ఉండి నన్ను బ్రతికిస్తున్నందుకు వస్తుంది. ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్యం ఇవ్వండి. అలాగే ఈ వ్యక్తిగత ప్రపంచంలోనికి మళ్ళీ మీ సన్నిధి నుంచి మేము వెళ్ళబోతున్నాం. రోడ్డు మీద ఈ రోజున అనేకమైనటువంటి రూపాలలో అది మృత్యునాట్యం చేస్తూ ఉంది సైతాను. కాబట్టి ప్రమాదాలు, యాక్సిడెంట్లు అవి ఆ తండ్రి దేవా, ముందుగా మీ పాదాల దగ్గర నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరికి ఏ కీడు జరగకూడదు. అలా మీ సన్నిధిలో కలుసుకునేవారు మీ చిత్తమైతే ఈ పరమ పవిత్రమైనటువంటి ఆత్మకు నింపబడే ఏకైక అవకాశం, పరిశుద్ధాత్మతో నింపబడే ఏకైక అవకాశం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పెద్దకొస్తు రూపంలో అందరూ ఒక్కచోట ఏక మనసుతో కూడి ఉండి ప్రార్థిస్తున్నప్పుడు బలమైన కోటి గాలి అగ్ని రూపంలో, అగ్ని జ్వాలల రూపంలో 120 మంది మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్వాలలాగా మీరు పంపించారు. దేవా, మీ దయతో, మీ కృపతో అంతమందిగా మేము లేవు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్వాల మీ కృపలోంచి మీరు ప్రసాదించమని, అలా ఆత్మను పొందుకునే భాగ్యం మీరు అనుగ్రహించమని, రేపు జరిగే ఆరాధనలు కూడా మీరు మాకు తోడుగా ఉండమని, అలాగే మీ దయతో, మీ కృపతో మీ చేతుల్లోంచి తీసుకుని దశమ భాగాల రూపంలో, కానుకల రూపంలో, పలహారాల రూపంలో అలా మీ సన్నిధికే మేము తీసుకొచ్చాం తండ్రి. వాటిని విస్తరించండి, వాటిని విశాలపరచండి. పట్టజాలని ఈవులు, ఎందుకంటే వారు మీ చిత్తం జరిగించారు కాబట్టి వారు అడిగింది వారికి ప్రసాదించమని, ఎవరికి లోటు లేని జీవితం, సమృద్ధి జీవితం
మీ దయతో మీ కృపతో వాళ్ళు ఎంత చిన్న వ్యాపారం చేస్తున్నా సరే దానిని మీరు దీవించండి. దాని ద్వారానే వారిని మీరు హెచ్చించండి, వారిని ఆశీర్వదించండి. అలాగే ఈ సమయంలో ఎవరైతే షుగర్, బీపీ, గ్యాస్ట్రల్, మోకాళ్ళ ఎముకల సమస్య ఆయన చెప్పుకోవడానికి సాధ్యం కానీ కూడా ఎన్నో మాలో ఉన్నాయి. అసలు అది ఏంటో తెలియకుండా నన్ను బాధపెడుతున్న మానసిక పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కేవలం మీ రక్తం మాత్రమే విడిపించగలుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న బాధ కూడా మీ ఒక్క వాక్యం రెప్పపాటులో ఆ బాధ నుంచి విడుదల దయచేస్తుంది. కాబట్టి ఈ సమయంలో అలా ఎవరైనా ఉన్నట్లయితే వాక్యంతో అడగండి, వాక్యంతో స్వస్థపరచండి, వాక్యంతో బలపరచండి. అట్టి సహాయం మీరు చేసి ఉన్నందుకు, ఈ యాత్ర అంతటిలో మాకు తోడుగా ఉండి మాలో ఉన్నందుకు మీ పవిత్ర పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నెల అంతము వరకు కూడా కంటి కట్టిన కాపాడమని మీ రెండు కాళ్ళు ప్రభుత్వం ప్రార్థించి ప్రతిఫలాలుతుంది. పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం అవసరం కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శోధనలో తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ, దేవుని లోకరక్షకుడైనటువంటి పరిశుద్ధాత్మ సహవాసం ఈ పవిత్ర స్థలంలో ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డలకి, దూర ప్రాంతంలో ఉన్న మన బిడ్డలు, రక్త సంబంధుల బంధువులు, స్నేహితులకి ఈ సమయంలో ఎవరైనా భయంకరమైనటువంటి శోధనలో ఉన్నట్లయితే అటు వారందరినీ విడుదల దయచేసి కృపాక్షేమములు బట్టి నడిపింపాలను గ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ సమాధానం తోడే ఉండదు కాక. ఆమేన్. వందనాలు. తప్పకుండా